హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. అండ్ ఫైనల్గా మీరు అడిగినట్టుగా మారుతి సుజుకి యొక్క బ్రెజా ఫేస్ లిఫ్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఎస్, చూడటానికి ఫేస్ లిఫ్ట్ అవుట్ గోయింగ్ మోడల్లానే ఉన్నా, బట్ చేంజెస్ ఏవైతే తీసుకుని వచ్చారో అవి ఎక్సెప్షనల్ అని చెప్తాను. ఎందుకంటే ప్రీవియస్గా మనకి టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే మనకి మిస్ అయింది. పవర్ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అనమాట. మనకి రైవల్స్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో దాన్ని అడ్రస్ చేస్తూ మనకి ఈసారి టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఆఫర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడున్న ఈ బ్రెజాలో వచ్చేసి మనకి 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వస్తుంది, బూస్టర్ జెట్ ఇంజిన్ అనమాట. అండ్ ప్రైస్ విషయానికి వస్తే ఈ బూస్టర్ జెట్ లేదా ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 7,39,000 రూపీస్ ఎక్స్షోరూమ్ తో అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడున్న ఈ టాప్ మోడల్ ZXA ప్లస్ వచ్చేసి మనకి 11,15,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మనం ఏంటంటే ఏవైతే చేంజెస్ అవి తీసుకుని వచ్చారో అవి మీకు డీటెయిల్గా తెలియజేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా లాస్ట్లో ఆన్ రోడ్ ప్రైజెస్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు జయబెరి ఆటోమోటివ్స్ మధురవాడ బ్రాంచ్ విశాఖపట్నం అండ్ వైజాగ్ వేర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ షోరూమ్ అయితే విజిట్ చేయొచ్చు అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రైట్, ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎక్స్టీరియర్స్ ఏవైతే చేంజెస్ అవే వచ్చాయో చూడొచ్చు. మోర్ ఆర్ లెస్ అవుట్ గోయింగ్ మోడల్ లాగా ఉంది, బట్ చేంజ్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్రంట్ ఈ ట్రిమ్ ఏదైతే ఉందో ఈ గ్రిల్ దగ్గర, సో ఇది చేంజ్ చేయడం జరిగింది. డార్క్ క్రోమ్ ఫినిష్ తో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ గా మనకి గ్రే కలర్ ఫినిష్ లో అయితే వచ్చేది, బట్ చూడొచ్చు అదైతే చేంజ్ అయింది. ఇంకా డే టైమ్ రింగ్ ల్యాంప్ అండ్ హెడ్ ల్యాంప్ యూనిట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి బై ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డే టైమ్ రింగ్ ల్యాంప్ కూడా చూసుకోవచ్చు DRLs. అండ్ పైన ఇక్కడ వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. కింద ఫాగ్ ల్యాంప్స్ విషయానికి వస్తే కొంచెం పైకి ప్లేస్ చేశారు. అండ్ ఈ యూనిట్ ఏదైతే ఉందో మనకి ఏదైతే విక్టోరియస్ లో చూసామో సేమ్ యూనిట్ ఈ ఫాగ్ ల్యాంప్స్ ఇక్కడ యూస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా చిన్న కర్టెన్ కూడా ఇచ్చారు, ఎయిర్ కర్టెన్ ఫర్ ఏరోడైనమిక్స్. అండ్ నాట్ టు మెన్షన్ ఈసారి మనకి 360 పార్కింగ్ కెమెరాతో పాటు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1, 2, 3 and 4 అనమాట. సో టోటల్ 4 పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తున్నాయి. ఇంకా లోవర్ బంపర్ విషయానికి వస్తే చూసుకోవచ్చు 2 డిఫరెంట్ టోన్స్ అయితే యూస్ చేస్తారు. ఇక్కడ మనకి డార్క్ గ్రే కలర్ ఫినిష్, కింద ఏమో మనకి సిల్వర్ ఎలిమెంట్ అయితే వస్తుంది స్కిడ్ ప్లేట్ కింద. సో ఓవరాల్ ఫ్రంట్ ఫేషియా కనుక చూసుకుంటే పెద్ద రాడికల్ చేంజెస్ అయితే లేవు, జస్ట్ చిన్న చిన్న మినిమలిస్టిక్ చేంజెస్ అయితే చేశారు. బట్ మెయిన్ చేంజ్ ఏమైనా ఉందంటే ఈ హుడ్ కింద వచ్చేదే. సో ఈసారి మనకి 3 సిలిండర్ బూస్టర్ జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. 998 cc అనమాట. ఇది వచ్చేసి మనకి క్లోజ్ టు 110 PS ఆఫ్ పవర్ అండ్ 170 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఇంజిన్ ఓన్లీ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే ఆఫర్ చేయబడుతుంది. అండ్ నాట్ టు మెన్షన్ ఇదే టర్బో పెట్రోల్ ఇంజిన్ లేదా బూస్టర్ జెట్ ఇంజిన్ మనకి ప్రీవియస్ గా ఫ్రాంక్స్ లో కానివ్వండి లేదా బలీనోలో వచ్చేది. సో అదే ఇంజిన్ ఇక్కడ మనకి ట్యూన్ చేసి హార్స్ పవర్ అది ఇంక్రీజ్ చేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ ఫిగర్స్ విషయానికి వస్తే మనకి క్లెయిమ్డ్ వచ్చేసి 19.20 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో సిటీస్లో నియర్లీ మీరు 13 to 14 km/L వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద మెయిన్ చేంజ్ అని అయితే చెప్తాను. నా సైడ్స్కి వచ్చేస్తే అగైన్ ఇట్స్ ద సేమ్ స్టోరీ. ఇక్కడ కూడా పెద్ద చేంజెస్ అయితే లేవు. అండ్ వీల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ 16 inch టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క సెక్షన్ వచ్చేసి మనకి 215/60 సెక్షన్ అనమాట. బట్ ఎలాయ్స్ విషయానికి వస్తే ఈసారి ప్యాటర్న్ అయితే మారింది. సో ఇవి వచ్చేసి ప్రెసిషన్ కా డ్యూయల్ టోన్ ఎలాయ్స్ అనమాట. అండ్ అదే విధంగా స్పోక్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో దట్స్ ద చేంజ్ అని చెప్తాను. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్, వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినా మనకి 198 mm అయితే ఉంటుంది, క్లోజ్ టు 200 mm అనమాట. టిపికల్ 4 meter హ్యాచ్ బ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో చేంజ్ వచ్చేసి మనకి ఈ సైడ్ డోర్ క్లాడింగ్ చూస్తున్నారు కదా, మనకి డ్యూయల్ టోన్ క్లాడింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి సిల్వర్ కలర్ ఎలిమెంట్ అయితే యూస్ చేస్తారు, డార్క్ గ్రే కలర్ ఫినిష్. ఇంకా ఓఆర్వీఎమ్స్ అవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. సైడ్ పార్కింగ్ కెమెరా కూడా ప్లేస్ చేయడం జరిగింది. నా డోర్ హ్యాండిల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్. అండ్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ మనకి బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ అయితే వస్తుంది. పైన చూసుకోవచ్చు మనకి రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్. అండ్ అదే విధంగా సన్ రూఫ్ కూడా వస్తుంది. వెనకాల మనకి షార్క్ ఫిన్ యాంటీనా. అగైన్ రియర్ విషయానికి వస్తే పెద్ద చేంజెస్ అయితే లేవు. అదే టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు మనకి ఇక్కడ LED టైల్ ల్యాంప్స్ అండ్ అదే విధంగా LED టర్న్ ఇండికేటర్స్. ఇక్కడ మనకి రివర్స్ పార్కింగ్ ల్యాంప్స్. అండ్ పైన విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డిఫాగర్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వైపర్. ఇక్కడ మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్, అదే విధంగా వాషర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైల్ గేట్ మీద చూసుకోవచ్చు మనకి బ్రెజా బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి టర్బో బూస్టర్ జెట్ బ్యాడ్జింగ్ అయితే వస్తుంది. సో ఈజీగా చెప్పచ్చు ఈ బ్రెజా టర్బో పెట్రోల్ లేదా నార్మల్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అని చెప్పి. అండ్ లోవర్ బంపర్ కూడా చూసుకోవచ్చు మనకి ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. అండ్ రియర్ స్కిడ్ ప్లేట్ ఏదైతే ఉందో ఇది మనకి సిల్వర్ కలర్. అండ్ 4 పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నా బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ ఫేస్ లిఫ్ట్ బ్రెజాలో వచ్చేసి మనకి
128 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఓపెనింగ్ అది చాలా వైడ్ గానే ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని అయితే చెప్తాను. అడిషనల్ గా మనకి ఇక్కడ స్టోరేజ్ స్పేసెస్ కూడా ప్రొవైడ్ చేశారు ఆన్ ఈదర్ సైడ్స్. అండ్ ట్రంక్ ల్యాంప్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఉంటుంది ట్రంక్ ల్యాంప్, అక్కడ మనకి ట్రంక్ ల్యాంప్, పైన చూసుకుంటే మనకి పాసెజ్ షెల్ఫ్ అయితే వస్తుంది. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి ఈసారి మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే రాదు, బట్ రాదర్ టూల్ కిట్ అయితే వస్తుంది. అండ్ అదే విధంగా టైర్ ఇన్ఫ్లేటర్ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అగైన్ ఇక్కడ మనకి సేమ్ విక్టోరియస్ స్టోరీ అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే మీరు 60-40 స్ప్లిట్ సీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన విధంగా బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇంటీరియర్స్ అవి చూసుకోవచ్చు. మెయిన్ చేంజ్ వచ్చేసి ఇక్కడ ఉన్న ఈ ఫ్లోటింగ్ టైప్ 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనమాట. ఇన్ఫాక్ట్ మీరు ఫెమిలియర్ అయితే ఈ స్క్రీన్ ఏదైతే ఉందో మనకి విక్టోరియస్ లో యూస్ చేయడం జరిగింది. సో అదే స్క్రీన్ ఇక్కడ యూస్ చేస్తున్నారు అనమాట. స్మార్ట్ ప్లే ప్రో ఎక్స్ ఇది. ఈ స్క్రీన్ వచ్చేసి చాలా రెస్పాన్సివ్, చాలా బ్రైట్ గా ఉంటుంది, కలర్స్ కూడా బాగా పాప్ అవుతుంది అండ్ చాలా ఈజీ టు యూజ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి బిల్ట్ ఇన్ అమెజాన్ అలెక్సా అయితే ఉంటుంది. సో వాయిస్ కమాండ్స్ అవి మీరు యూస్ చేయొచ్చు. అండ్ నాట్ టు మెన్షన్ మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా సుజుకి నావిగేషన్ కూడా ఉంది. ఆబ్వియస్లీ మీరు క్లైమేట్ కంట్రోల్స్ అవి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి PM 2.5 ఎయిర్ ఫిల్టర్ కూడా వస్తుంది. సో మన ఇండియన్ కండిషన్స్ కి అయితే ఉపయోగపడుతుంది బాగా. అండ్ ఈ బ్రెజాలో కొత్త ఎడిషన్ వచ్చేసి మనకి ambient లైటింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి టోటల్ 64 కలర్ ambient లైటింగ్ అనమాట. సో మీకు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ambient లైటింగ్ వచ్చేసి మనకి డోర్స్ దగ్గర అండ్ అదే విధంగా ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ దగ్గర అయితే వస్తుంది. సో దట్స్ ఎ నైస్ టచ్. అండ్ మెయిన్ ఏంటంటే 360 పార్కింగ్ కెమెరా కూడా మారింది. ఏదైతే అగైన్ విక్టోరియస్ లో చూసామో సేమ్ అదే వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇలా అయితే ఉంటుంది. హై రిజల్యూషన్ తో అయితే వస్తుంది. చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా క్లియర్ గా కనపడుతుంది. చాసీ కింద కానివ్వండి, కార్నర్స్ కానివ్వండి, సో టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్ లో చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంటీరియర్స్ లో నెక్స్ట్ చేంజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు క్లైమేట్ కంట్రోల్స్ ఏవైతే ఉందో ఈ హార్డ్వేర్ అయితే మారింది. మనకి బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, టెంపరేచర్ కానీ ఈజీగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నాట్ టు మెన్షన్ ఇక్కడ మనకి వాల్యూమ్ నాబ్ కూడా ఇచ్చారు. సో మీరు ఈజీగా వాల్యూమ్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఫీల్ కూడా బాగుంది, చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. టచ్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఛార్జింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే మనకి 12 volts పాస్ సాకెట్ అండ్ అదే విధంగా ఇక్కడ మనకి USB కనెక్టివిటీకి ఒక పోర్ట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అండ్ ఇది కూలింగ్ ఫంక్షన్ తో అయితే వస్తుంది. సో ఓవర్ హీట్ అవ్వకుండా మనకి కాపాడుతుంది అనమాట. అండ్ గేర్ బాక్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ బూస్టర్ జెట్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోనే ఆఫర్ చేయబడుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈసారి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ కూడా వస్తుంది. 3 స్టేజ్ వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్ అనమాట ఫర్ బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్. ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది లెదర్ ర్యాపింగ్ తో. అండ్ లోపల చూసుకుంటే మనకి స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. అండ్ ఈ చేంజెస్ తో పాటు మనకి సీట్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి లెదరీ సీట్స్ అయితే వస్తున్నాయి. డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ అనమాట. ఇక్కడ సెంటర్ లో మనకి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేస్తారు. అదే విధంగా హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ తో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ 2 passengers కి. స్టీరింగ్ కాలమ్ అది చూసుకోవచ్చు మనకి లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఎలిమెంట్ కూడా వస్తుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీడియా రిలేటెడ్ బటన్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ బూస్టర్ జెట్ ఇంజన్ లో క్రూజ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ రిలేటెడ్ బటన్స్ అయితే వస్తున్నాయి. స్టీరింగ్ వెనకాల లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ స్టాక్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అండ్ అదే విధంగా ఇక్కడ హెడ్ అప్ డిస్ప్లే కి కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ESC ఆఫ్ స్విచ్ అండ్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ కి లేదా 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేయడానికి. ఇక్కడ మనకి పార్క్ అసిస్ట్ స్విచ్, ఇక్కడ మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద చూసుకోవచ్చు మనకి బానెట్ రిలీజ్ లాచ్ అండ్ అదే విధంగా ఫ్యూల్ లిడ్ లాచ్ అయితే ఉంది. అండ్ ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంకా డోర్స్ లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్, ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్ అయితే వస్తున్నాయి, చైల్డ్ లాక్, ORVM కంట్రోల్స్. అండ్ కింద డోర్ బిన్స్ అవి చూసుకున్నా మనకి ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయిన స్పేస్, పక్కన మనకి అడిషనల్ గా స్టోరేజ్ స్పేస్ కూడా వస్తుంది. అండ్ నాట్ టు మెన్షన్ మనకి 6 స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి 4 స్పీకర్స్ అండ్ ఇక్కడ పైన మనకి ట్విటర్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ చూసుకుంటే మనకి ఇక్కడ అనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్, సెంటర్ లో వచ్చేసి మనకి MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే చూపిస్తుంది. దీంట్లో మనకి యాజ్ యూజువల్ గా యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కానివ్వండి, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటివి ఉంటుంది. డ్రైవింగ్ టైం ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ గేజ్ కూడా వస్తుంది. అండ్ డాష్ బోర్డ్ మీద యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ పైన హార్డ్ ప్లాస్టిక్స్ అయితే వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకి సార్ట్ ఆఫ్ బ్రాన్స్ కలర్ లేదా బ్రౌన్ కలర్ ఎలిమెంట్ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ అండ్ దానిపైన మొత్తం సరౌండింగ్ అంతా మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది. కింద గ్లో బాక్స్ విషయానికి వస్తే చూసుకోవచ్చు డీసెంట్ సైజ్డ్ అనే చెప్తాను. కూలింగ్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో ఇట్స్ అ కూల్ గ్లో బాక్స్ అనమాట. అండ్ పైన సన్ వైజర్స్ లో కనుక చూసుకుంటే ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిర్రర్ అయితే ఉంటుంది అలాంగ్ విత్ లైట్. అండ్ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ టికెట్ హోల్డర్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్
అండ్ మీ అందరికీ నచ్చే సన్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ క్యాబిన్ కనుక చూసుకుంటే మనకి అవసరమైన చేంజెస్ అయితే తీసుకుని వచ్చారు. లైక్ ఇన్ఫర్టైన్మెంట్ కానివ్వండి, కంట్రోల్స్ కానివ్వండి, లైట్ గా కొంచెం ప్రీమియం గా చేశారనమాట. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇంతే, ఇట్స్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ అయితే చూద్దాం. రియర్ క్యాబిన్ విషయానికి వస్తే ఫస్ట్ మనం దీని యొక్క స్పేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే బ్రెజా ఇస్ నోన్ ఫర్ స్పేస్ అనమాట. ఎందుకంటే పైన టాల్ రూఫ్ అయితే ఉంటుంది అండ్ అదే విధంగా చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది, ఒక క్రెటా లాగా అనిపిస్తుంది ఒక విధంగా. ఆఫ్ కోర్స్ ఇట్స్ సబ్ 4 మీటర్ SUV. సో అలాంటి ఈ బ్రెజాలో ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను. నేను చాలా రిలాక్స్ గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకోసం ఈ బ్యాక్ రెస్ట్ కూడా కొంచెం వెనక్కే పెట్టాను. సో అలా సెట్ చేసుకోగా నీ రూమ్ అది చూసుకోవచ్చు అండ్ లెగ్ రూమ్ కూడా డీసెంట్ గా అయితే ఉంది. ఇన్ఫాక్ట్ ఇది చాలా వెనక్కే పెట్టాను. సో అలా సెట్ చేయగా ఇంత మనకి నీ రూమ్ అయితే ఉంది. మీ రిఫరెన్స్ కోసం మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి నేను అలా సెట్ చేశాను. సో ఇట్స్ స్పేషియస్ క్యాబిన్ అనమాట ఒక విధంగా చూసుకుంటే. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ప్యాసింజర్ సీట్ కొంచెం ఫ్రంట్ కి ఎక్కువ పెట్టాను అనమాట, స్పేస్ ఎక్కువ అయితే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ హెడ్ రూమ్ విషయానికి వస్తే లాడ్ ఆఫ్ హెడ్ రూమ్ అనమాట. ఇన్ఫాక్ట్ ఈ పైన రూఫ్ చూస్తున్నారు కదా, మనకి బాగా స్కల్ప్ట్ చేశారు. సో ఈజీగా టాల్ ప్యాసింజర్ అయితే మనకి ఇక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. 6 కానివ్వండి, అబౌవ్ 6 కానివ్వండి, వాళ్ళు కంఫర్టబుల్ గా రియర్ క్యాబిన్ లో అయితే కూర్చోగలరు. సో వెరీ థాట్ఫుల్ అండ్ వెరీ నైస్లీ డన్ అనమాట. ఇంకా సీట్స్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు మనకి లెదర్ సీట్స్ అయితే వస్తున్నాయి. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది విత్ కప్ హోల్డర్స్ అండ్ హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మనకి 2 ప్యాసింజర్స్కి. అండ్ సైడ్ మనకి గ్రాబ్ రైల్స్ అయితే వస్తున్నాయి. ఒకటి ఏంటంటే నాకు అర్థం ఉంది, రీడింగ్ ల్యాంప్ ఏదైతే ఉందో ఇక్కడ సెట్ చేయకుండా మనకి ఇక్కడ ఇచ్చారు. చూస్తున్నారు కదా, అదేదో ట్రంక్ ల్యాంప్ అన్నట్టు. అది కొంచెం మిస్ప్లేస్ చేశారో మరి ఎందుకు అలా పెట్టారో నాకైతే తెలియదు. మీరైతే చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అపార్ట్ ఫ్రమ్ దట్ చాలా స్పేషియస్ గా అయితే ఉంది. అండ్ డోర్స్ లో కూడా చూసుకున్నా మనకి ఈజీగా 1 liter వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. స్పీకర్ ఉంది. అక్కడ సైడ్ ఆర్మ్రెస్ట్ ఏరియా దగ్గర చూసుకోవచ్చు మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే వస్తుంది. పైన మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్ అయితే వస్తాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మనకి సెంటర్ లో AC వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అలాంగ్ విత్ A type అండ్ C type ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో మీ డివైసెస్ అవి ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. సో ఫ్రంట్ క్యాబిన్ లాగే వెనకాల కూడా మనకి పెద్ద చేంజెస్ అయితే తీసుకుని రాలేదు. బట్ ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ కార్ ని మనకి బెటర్ గా చేయడానికి చూసారు. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇప్పుడు మనం దీని సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆనర్ ప్రైస్ అయితే చూద్దాం. నా సేఫ్టీ విషయానికి వస్తే ఈసారి ఈ ఫేస్ లిఫ్ట్ బ్రెజా ఏదైతే ఉందో మనకి క్రాష్ టెస్ట్ చేయడం జరిగింది. అండ్ ట్రస్ట్ మీ ఈసారి ఇది 5 star సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేసింది భారత్ NCAP లో. అండ్ ప్రీవియస్ గా కూడా చూసుకున్నా మనకి ఆల్మోస్ట్ 4 star సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేసింది గ్లోబల్ NCAP లో. సో ఈసారి ఈ ఫేస్ లిఫ్ట్ లో ఇంకా బెటర్ అయితే అయింది. అండ్ స్టాండర్డ్ గా మనకి 6 airbags, ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. అండ్ ఈ టాప్ మోడల్ లో మనకి 360 పార్కింగ్ కెమెరా, ADAS లాంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్ గా ఆనర్ ప్రైస్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పినట్టు ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసి మనకి 7,39,000 rupees ఎక్స్షోరూమ్ తో స్టార్ట్ అవుతుంది, LXA అనమాట. అండ్ ఈ టాప్ మోడల్ ZXA ప్లస్ విత్ ద టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 11,15,000 rupees ఎక్స్షోరూమ్ అయితే పడుతుంది. అండ్ ఆనర్ వచ్చేటప్పటికి మనకి క్లోజ్ టు 14,12,000 rupees ఆనర్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ వైజాగ్ వ్యూర్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే మారుతి కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ జైబెరీ ఆటోమోటివ్స్. ఇది వచ్చేసి మనకి మధురవాడలో ఆపోజిట్ మెట్రో హోల్సేల్ సూపర్ మార్కెట్ దగ్గర అయితే ఉంటుంది. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీస్కి మీరు కాల్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వాక్ అరౌండ్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.